హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసేయండి. ఇవి 2 కొరమీన్ చేపలు. ఉప్పేసుకొని నురుగు వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక 4 టైమ్స్ వాష్ చేసుకోండి. సో దట్ మనకి నీస్ వాసన ఇంకా బ్లడ్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి అన్నమాట. యాక్చువల్లీ నేను కొంచెం ఫ్రై కోసం పక్కన తీసుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. 3 లవంగాలు, చెక్క, 2 టీ స్పూన్స్ గసాలు, ఇంకా హాఫ్ కొబ్బరి తీసుకొని మిక్సీ కొట్టుకోండి. 4 స్పూన్స్ ఆయిల్, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, ఒక కట్ట కొత్తిమీర, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. 2 టీ స్పూన్స్ కారం, 4 టీ స్పూన్స్ ధనియాల పొడి, పసుపు, ముందుగా మనం మిక్సీ కొట్టుకున్న కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. మసాలా అంతా వేగిన తర్వాత చింతపండు వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. సాల్ట్, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా మసిలేటప్పుడు ఫిష్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోండి. ఒక కరివేపాకు కట్ట ఇందులో పెట్టేసి మూత పెట్టేయండి. సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అండ్ మన చేపల పులుసు ఈజ్ రెడీ. మా రాయలసీమలో ఇలానే చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.